హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము బుర్రకథ బుడగజంగా కళాకారులం. ఆదిలాబాద్ జిల్లా మాది. గుడియాత్నూరు మండలం ఉంటాను మేము. ఎందుకంటే ఈ కళలు ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి, మన ఆదిలాబాద్ జిల్లాకే కాదు ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు చూడాలి, మన తెలుగు వాళ్ళు మనల్ని గౌరవించాలని చెప్పి ఈ బుర్రకథలు యూట్యూబ్లో పెడతాను. ఎందుకంటే చిన్న గంగారం పెద్ద గంగారం ఇది బ్యాచ్. ఈ బ్యాచ్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు 30 సంవత్సరాల నుంచి బుర్రకథలు చెప్తాను, కానీ యూట్యూబ్లో ఎవరు పెడతలేరు అని చెప్పి ఈ కొత్తగా మన దుర్గాప్రసాద్ అంటే ఈ చిన్న గంగారం కొడుకు ఈ పిల్లగాడు పెడతాడు. ఎందుకంటే కళలో ఇవాళ కళాకారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ చరిత్రలో మన కళ ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ఈ కళలు పెడతాను. ఎందుకంటే మా కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు పోతుంది. దయచేసి వృత్తి కళాకారులను గౌరవించండి, కళలను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి, మమ్మల్ని చాలా గౌరవించండి. ఒక్కసారి కాదు మూడు సార్లు ఓడిపోయిన పల్లె ఓడిపోయి నీ వద్దకు వచ్చిన మామ ఓడిపోయినా కానీ ఈడేవాడలే. ఎందుకంటే అటువంటి ఒక్కోసారి కాదు రెండోసారి కాదు మూడోసారి పైన చిన్న పల్లెం ఓడిపోయి నా దగ్గరికి వచ్చి మామంటావా పోయి కానీ ఓడిపోయినా రాదు అయ్యా ఎందుకో రాకు వచ్చిన ఓడిపోయిన రాదు అటువంటి అక్కడ నా దగ్గరికి వచ్చి రామ్ రామ్ మామ నమస్తే మామ అంటావు. ఏం మొక్క పెట్టుకున్నావు నువ్వు మామని? వినవయ్య మహారాజా రాజబోయ రాజా ఓ మామయ్య, మరి ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు పందెం ఓడిపోయావు. మరి ఏమి ముఖం పెట్టుకొని నా వద్ద వచ్చి మనం చెప్పేమన్నావు మామ? చూడు, నీ బిడ్డ ఈ పందెం పెట్టి ఈ కాడికి 12 సంవత్సరాల దినమైంది. కరెక్ట్ అయిందా కాలేదా? అయింది. మరి చెప్పన్న రాజులు వచ్చారు, ఏ రాజన్న గెలిచాడా? మరి నీ బిడ్డకు పెళ్ళైందా? పడిపోతున్నది. ఏ ఇంద్ర సినిమట్టది సొమ్మునే. ఓకే బిడ్డ, చూడు మహారాజా, మరి ఈ కాడికి చెప్పన్న రాజులు వచ్చింది కానీ 12 సంవత్సరాల దినము మాయే. పందెం పెట్టి నీ బిడ్డ ఏ చెప్పన్న రాజులు వచ్చిన ఏ రాజులు ఈ పందెం గెలవలేదు. ఇంకా 12 సంవత్సరాలు ఉన్నా కానీ ఈ పందెం ఎవరు గెలవరు మామ. వయసు అంతా తీరిపోయిన తర్వాత పెళ్లి చేసిన ఫలము లేదు. మరి ఈ రోజు దినమందున పందెంలో ఓడిపోయి దీని నీ వద్దకు వచ్చిన మామ. అంగిన తుంగకు శరణు లేదు, శరణు అన్నవన్నీ మన్ను కాపాడాలి మామ. పందెం ఓడిపోయి నీ దగ్గరికి వచ్చిన మామ, నీ బిడ్డని ఇచ్చి నాకు పెళ్లి చేస్తే ఇక పెళ్లి వాడేదా మామ. పందెము లోపల ఓడిపోయి నీ వద్దకు వచ్చిన మామ, అగో నీ బిడ్డని ఇచ్చి నాకు పెళ్లి చేస్తే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానే మామయ్యా. ఇప్పుడే 85 నీకు మళ్ళా కాకపోతే ఇంకా ఊరు రమ్మంటుంది, కాడు రమ్మంటుంది. 35 బిడ్డ కూడా తెల్లబడుతుంది, నీ కూడా తెల్లబడుతున్నాయి. ఆయన గడ్డ తెల్లబడుతుంది, ఎటుక తెల్లబడుతుంది. అవునా కాదా? ఎందుకంటే వయసంత వెనుక పడితేందుకు, ఆకలింత వెనుక అన్నం ఎందుకు, సలంత వెనుక గొంగడి ఎందుకు? ఎందుకంటే నీ బిడ్డ వయసు తీరిపోతుంది, కానీ అటువంటి ఎవరు నీ యొక్క బిడ్డ పందెం ఎవరికి వెళ్ళరు. నీ బిడ్డని ఎవరు పెళ్లి చేసుకోరయ్యా, అటువంటి ఎవరు తలగా అటువంటి పెద్ద మనిషి అవుతున్నావు. నీ బిడ్డ నీ బిడ్డ పక్షతను వాడాలా, అటువంటి కొడుకో బిడ్డను అటువంటి నీ బిడ్డ కడపల మనమని చూడాలా. నువ్వు నచ్చినగా నీ బిడ్డ గతి ఏమవుతుందో అందుకు నీ బిడ్డ పందెం ఎవరికి వెళ్ళరు మామ. ఓడిపోయి నేను వచ్చిన లొంగ చిన్నానికి నాకు పెళ్లికి బామ అంటాడు. చూడు మామ చూడు, కానీ ఎంత ఓర్పున్నది ఇతనికి. ఓపిక ఉన్నది, ఓర్పున్నది. అంతదండి భారీ కట్టు నీకెందుకు లొంగిపోతుందంటే నాకు ఎంత మంచోడయ్యా. కానీ నాకు బుద్ధి చెప్పింది ఇప్పుడు. ఆకలింత వెనుక అన్నం ఎందుకు, వ్యసంత వెనుక భర్తెందుకు, సలెంత వెనుక గొంగడెందుకు. ఈ రోజున నీ యొక్క బిడ్డ ఆడే వయసులో వాడాలా, పాడే వయసులో పాడాలా. కానీ పెళ్లి పేయటం వీడి దాటిపోయినాక పెళ్లి చేస్తాడు పలికాడు. కానీ ఇతని తప్పని ఇవ్వాల్సింది. ముసలికి పరుసు చేస్తే ఇంకా ఆడక్కడనే ఇది ఇక్కడనే. కరెక్ట్. అందుకొరకు ఈతని బుద్ధి జ్ఞానం నాకు నచ్చింది. అయ్యా మంచోడే. ఎవరు నీ పేరేంటి? నాది చిన్నాపురి పట్నం, నా పేరు మదగిరి మహారాజు. మదగిరి రాజా
12 సంవత్సరములు ఆయన బిడ్డ గట్ట పందెం ఎవరు గెలలే ఎవరు నాకు ఎదిరియలే కానీ నీ దగ్గర తెలివి నీ దగ్గర గొప్పతనం ఉందయ్యా నీ దగ్గర నీ తెలివి గొప్పతనం కాదంటే బాధేమి లేదు మామ కాదని చెప్పంటే తిరిగి వెళ్ళిపోతా బాధేమి లేదు ఎందుకంటే నా బిడ్డ నా బిడ్డ గురించి నా గురించి ఎటువంటి ఎవరు అక్కడ అరే కోట్ల వస్తున్నది ఆయన తల్లి లేదు తండ్రి లేడు ఒక్కోడే బొడ్రాయి వెనకున్నాడు పెళ్లి ఎటువంటి కాలేదు అరే పెళ్లి కాలేదు ఏం కాలేదు ఎన్నో సంబంధాలు వచ్చినాయి అరే ఎంతో మంది కనుక ఈయన పేరు చెప్తే ఆడోళ్ళందరూ దామరేసి కట్టేసిండు ఆడోళ్ళని చూసుకో అని చెప్పంటే ఎవరిని మెచ్చలే అటువంటి ఓడిపోయిందంటే ఎంత బాధ నా బిడ్డ గురించి ఆలోచించిండు అయ్యా అయ్యా మన వీరి రాజా రాజా మన అయ్యా మలగిరి రాజా రాజా మలగిరి రాజా అయ్యా మలగిరి రాజా నా బిడ్డని అడుగుతాను దైవానందన రామ రామ రాఘవ రామ నా బిడ్డని అడుగుతానయ్యా ఎందుకంటే నా బిడ్డ గురించి ఆలోచించినాం అయినటువంటి నేను కళ్ళ ముందడు ఉన్నప్పుడు నా బిడ్డ పెళ్లి అలా ఆనాడు కూడా నేను అన్న అద్దు బిడ్డ పందెం వద్దానంగా కూడా నా బిడ్డ పందెం పెట్టినట్టే వీడికి 12 ఏళ్ళ ఎవరికి గెలుస్తుంది నా బిడ్డని అడిగి వస్తాను మంచి పైన ఉన్న పూలరాని మధ్యాహ్నం పూట ఇంటి వాడకి వెళ్ళి భోజనం చేసి వస్తాను చెప్పి ఇంటి వాడకు వస్తానున్నాడే పూలరాని ఇంటి వాడకు వస్తానున్నాడే పట్టు చీరలు కట్టుకొని కడపార భోజనం చేసి విశ్రాంతి భవనంలో కూర్చుండి విశ్రాంతి పడుతున్నాడే అయ్యో కన్న బిడ్డ ఎప్పుడు వచ్చిందో రాదు పోయా రాదు అమ్మా బిడ్డ రావు బిడ్డ పూలరాని కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు లేక ఒక్క బిడ్డ కానీ నువ్వు పెళ్లి ఎటువంటి ఎవరు పెళ్లి చేసుకో బిడ్డ పందెం కట్టావు నువ్వు పెట్టిన సయవరం ఎవరికి లెచ్చు లేరు ఇంటికి 12 ఏళ్ళ బిడ్డ కానీ నీ వయసు తీరిపోతుంది కానీ నేను అటువంటి కూడు దగ్గరికి అటువంటి ఎవరు కూడు దూరం అయితే అటువంటి కాడు దగ్గరికి వస్తాంది కానీ నాకు కొడుకులు లేరు అటువంటి లేక ఒక్క బిడ్డవు ఈ రోజున అటువంటి వయసు అంతా వేనకటువంటి భర్త ఎందుకు ఆకలింత వేనక అన్నం ఎందుకు బిడ్డ కానీ నువ్వు పెట్ట పందెం ఎవరు గెలవరు ఎవరు నిన్ను పెళ్లి చేసుకోరు ఇన్ని రోజులు నీ మాట బిడ్డ ఇప్పుడు నా మాట కానీ అటువంటి నేను బతుకున్నప్పుడే నా అటువంటి కళ్ళ ముందర అక్షంతలు వాడాలా ఆ కళ్ళ ముందర అటువంటి కొడుకన్న బిడ్డను ఉంటే మనమని ఎత్తుకునేటువంటి వయస్సు ఇన్ని రోజులు పల్లె కట్టావు ఇన్ని రోజులు నీ మాట ఇప్పుడు నా మాట నేను ఇచ్చినందుకు పోతావా బిడ్డ నా బిడ్డ పైరాటలో జల్ల పందెం పండు పెట్టి నేను ఇచ్చిన రాజు పోతావా పూలరాని ఏమంటారా పూలరాని తల్లి ఓ నాన్న నువ్వన్న మాట నిజమే నా తండ్రి
నేను పెట్టిన పంచము 12 సంవత్సరాలు ఉన్నప్పుడు పెట్టాను. ఇప్పుడు నా వయసు 24 సంవత్సరాలు. నేను పెట్టా కానీ ఏ రాజు గెలవపాయే నాన్న. ఇవాళ ప్రొద్దున ఒక్క రాజు వచ్చిన కానీ ఆ రాజు కూడా గెలవపాయ. కానీ ఇవాళ నిన్ను పెట్ట పందెము గెలుసలేనని చెప్పి ఇలాగే ఉంటినా నీకేమో బాధ అవుతుంది నాన్న. నువ్వు ఇచ్చిన వారికి పోతలే నాన్న. సందానా నీ మాట నేను ఇయ్యబోను. ఇచ్చిన రాజుకు పోతని చెప్పి తల్లి చేతిలో చెయ్యేసింది గారు కన్న గీత. ఇచ్చిన వారికి పోత గాని నానా పెళ్ళంటే నూరెళ్ళ పంట వెయ్యల తుకమంటారు నాన్న. నన్ను పెళ్ళాడే మారాదు నాన్న. అతనే కాడున్నాడే నాన్న. పెళ్ళాడే మారాదు నాన్న. అతనే కాడున్నాడే నాన్న. పెళ్ళాడే మారాదు నాన్న. మారాదు ఎక్కడ నాన్న. పెళ్ళాడే మారాదు నాన్న. మారాదు ఎక్కడ నాన్న. పెళ్ళాడే మారాదు నాన్న. మారాదు నీదు తెరారు. చూచినంత పెళ్ళాడే నాన్న. మారాదు నీదు తెరారు. చూచినంత పెళ్ళాడే నాన్న. మారాదు నీదు తెరారు. ఓ నాన్న, నేను అతన్ని చూడాలా, నన్ను అతడు చూడాలా. మా ఇద్దరికి ఇష్టమైతే మీ పెద్దలకి ఏ కష్టం కాదు. జాలారి బండలోన జలకాలు వాడుతారే. జాలారి బండలోన జలకాలు వాడుతారే. జాలారి బండలోన ఎండి దువ్వెన వాటే ఎదిగే దిసిరా. పగడే దువ్వెన వాటే పగడే దిసిరా. పగడే దువ్వెన వాటే రాలినా కురులాగా రతాలే గాబిరా. రాలినా కురులాగా జగినా కురులాగా ఎములే దాబిరా. అమ్మలో పూలరాణి జాలారి బండ్ల జలకాలు వాడింది. ఎండి దూరం ఎలచి కుదిసింది. పండినోడు పాత్ర తీసింది. మీద ఉన్న సొమ్ముల బిడ్డ దించారో తల్లి. అరే మంద్ర పట్టు చీరరో రాఘవరామ. మంద్ర పట్టు చీరరో రాఘవరామ. మంద్ర పట్టు చీరరా మడిమ తట్టు కట్టెరా. ఉద్దమే కాదడిగేరో ఉదాలు పట్టు పెట్టేరా. మెత్తని గల్లాకురా సూర్యద్రలు పెట్టేరా. చంద్రద్రలు పెట్టేరా. మోవంపు గాజులురా. ముద్దుడుంగలు పెట్టేరా. కళ్ళ కడియలు పెట్టేరా. కత్ర బొన్లు పెట్టేరా. పూల రాణి పట్టు చీరలు పట్టు దాకి తొడిగింది. మెత్తని గల్లకు మెరుగు బిల్ల సూర్య బిల్ల బంగారు రేకుల బిల్ల పెట్టింది. నడుముకు ఒడ్డెనము నాగా భుజం పెట్టారో కొమ్మ. ఓ తాతయ్య ఈ 1000 మందిలో నన్ను పెళ్ళాడే మారాదు దాదా. అక్కాడలేడు అతడు గిక్కాడున్నాడు. వీరైతే వీరుడు కాదా నీకన్నా తీరుడు. 106 మందిలో కూర్చున్నాడే మదగిరి రాజు. అక్కడ ఇక్కడ చూసిన పూలరాణి మదగిరి మహారాజుని కళ్ళరాని చూసిన బలి రామయ్య రామ మదగిరి మహారాజుని కన్నారా చూసింది కదా పూలరాణి. ఓ దాదా నా రాజు ఎవరో అనుకున్నా గాని తాత ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు జొన్న సెల్ల పడిపోయిండు అని చెప్పి అన్న
నేను అన్న కదనే తాత అవునవునవును ఇతను నాకు కొత్త చుట్టాము కాడే తాత నాకు పాత చుట్టా ఉన్నాడే తాత కొత్త చుట్టా ఉన్నాడే తాత పాత చుట్టా ఉన్నాడే తాత కొత్త చుట్టా ఉన్నాడే తాత మదన కోట గడియే మదన కోట గడియే రాజు మరగిరి రాజు అల్లబోడే పాడియే ఓ తాత మదన కోట గడియే ఈ రాజు పేరు మరగిరి మహారాజు జొన్న చేనులకు వచ్చి ఒక్కసారి అక్కడ ముడతలు ఓడిపోయిండు అదరాని మాటలన్నా అడదాన్ని కాళ్ళ కిందికి లీగిపోయినట్టు నీ బతకన్న కొనిటోడు ఓలేక అవన్నీ కడుపులో పెట్టుకున్నట్టున్నాడే తాత ఎటు పెట్టి నన్ను కొని ఇంటి వాడకు పోయినాక నా సంగతి చూడాలని చెప్పి అందుకొరకే వచ్చినాడే తాత ఓ తాత, వద్దు వద్దు ఈ పెళ్లి నాకద్దు. మీరు ఈ పెళ్లి చేసుకోరు ఏ ఎడ్డోనికి గుడ్డోనికి ఇచ్చిన ఊత గాని అమ్ము ఇతని మాత్రం పెళ్లి చేసుకొని మీ తండ్రి ఒప్పుకున్నాడు నీ తండ్రికి మాట కూడా ఇచ్చావు. ఒప్పుకున్నాడు కదా తండ్రి ఒప్పుకున్నాడు నాన్నతోనే మాట్లాడతాడు మరి మాట్లాడు నువ్వు పక్కన రా. జరుగుతున్నామ్మా డాడీ, నాకొద్దు ఈ పెళ్లి. ఎలా? ఇతను మధుగిరి మహారాజు మదనకోట గడి అవును పెద్ద ఆస్తిపరుడు అవును ఇతనికి 5 జమాన్లు అవును ఓ పెద్ద పుల్ల మీరు అవును నానా ఇతను ఇంతకు ముందు జొన్న సేలకు వచ్చిండే ఇతను 3 సార్లు ఓడిపోయాడు అనరాని మాటలు అన్నా ఎన్నో తిట్లు తిట్టినా ఆడదాన్ని కాళ్ళ కిందకి ఈగిపోయినట్టు నీ బతుకన్నా అవును అవన్నీ కడుపులో పెట్టుకున్నట్టున్నాడు ఇక్కడికి వచ్చి నువ్వు నానా నేను ఎంత బుద్ధికి ఇచ్చిందో నేను ఏం చేసిందో తెలవాలి నువ్వు ఎవరికో ఇస్తావు అనుకున్నా కానీ ఇతనికి ఇచ్చినావనుకో నాకది అందరైతే పెళ్లి లేకపోయినా బాధ లేదు కానీ ఇతన్ని మాత్రం చేసుకో ఎందుకంటే అటువంటి ఈ ఆటనే ఆడు ఓడు అంతే కదా అయితే ఓడిపోయినటువంటి మాత్రానికి ఇతడు తనకు కానీ అతనిలోన ఎంత తెలివి ఉందో అతనిలోన ఎంత జ్ఞానం ఉందో నీకు తెలియదు. అయ్యో తెలివి నాకెందుకే నానా పెళ్లి లేకపోయినా బాధ లేదు కానీ అతనిలోన ఎంత ఓపిక ఉందో ఎంత బుద్ధిమంతుడు ఎంత జ్ఞానస్తుడు రాజా కులము లోపల ఓడిపోయి మామ అని చెప్పన్నాడు వాగ్దానం వెళ్ళింది అన్నమాట తప్పేది తప్పగా నేను ఇచ్చాను బలి రామయ్య తెలివితేటలు ఉన్నాయి అతనిలోనే ఓపుకుంది నా గురించి నీ గురించి ఆలోచించిండు అయ్యా నేను ఓడిపోతున్నా ఇస్తే నీకు లేదు కానీ వయసంతమైనాక అటువంటి భర్త ఎందుకు అన్నమా అటువంటి ఆగనంతమైనాక అన్నం ఎందుకు సలంతమైనాక గొంగడు ఎందుకు నీ బిడ్డ పెట్టే పని ఎవరు గెలరు ఎవరు పెళ్లి చేసుకోరు కానీ అటువంటి నీ వయసు తీరిపోతుంది ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఏ వేళ్ళ వెళ్ళిపోతుంది నీ కన్న ముందు మీ బిడ్డ పెళ్లి చేయకుండా నువ్వు ఒక రాదువై కానీ అటువంటి మంచి పేరు కాదయ్యా ఆడబుద్ధి అపరబుద్ధి మంచిదవును చెడ్డదవును ఈడేడి బిడ్డ ఇంటి మీద ఉంటే ఏదన్నటువంటి మచ్చ వస్తే ప్రపంచంలో నువ్వు నీకు చెడు పేరు వస్తుందని చెప్పి అతడు మొత్తం బుద్ధి చెప్పింది బిడ్డ అతను చెప్పిందా మరి కాదా చెప్పి ప్రేమిస్తే మానం పోదా నీ మానం పోతుంది నీ వెళ్ళిపోతుంది ఎలాంటి ప్రేమిస్తే బిడ్డ 100 సంవత్సరాలు ఇతర బతుకుతా కానీ నీలాంటి ప్రేమించా ప్రేమించి చూపిస్తా ఎందుకంటే నా మాట తప్పది బిడ్డ అంటే ఒప్పుకున్నావు నూటికి ఒకటి అర్థం కాదంటే నేను చెప్తా పైరాతన్న జన్న నా బిడ్డ నా మాటలు అటువంటి ఎవరు కడుపులో పెట్టుకున్న నా బిడ్డకు పెళ్లి అయినాక అటువంటి ఇంటికైనా కొట్టే వచ్చిందని చెప్తా నేను చెప్తాను సంసారం చేసేదాన్ని నేను నాకు కావాలి బాబు నీకే అరే సంసారం నువ్వే పోతుంది బాబు చేస్తుంది ఎవర్రా ఈ మాట్లాడేటోడు సరే అతను పిలిపి అతనితో నేనే మాట్లాడుకుంటా మామయ్య ఏమయ్యా మదగిరి రాజా వెర్రీసు పులుగు చూస్తావు ఏమయ్య మదగిరి రాజా
నా తల్లిదండ్రికి 10 మంది కొడుకులు లేరు, 10 మంది బిడ్డలు లేరు దూర. కానీ నా తల్లికి నేను వాళ్ళ పెళ్లి చేసుకున్నాను చెప్పి చేతులా చెయ్యేసి రాజుల మాట ఇస్తే తప్పేది కాదయ్యా. ఇవాళ రోజు నాడు నా తండ్రిని ఏమాయ మాటలు చెప్పినవో, ఏమని ఇవాళ చెప్పినవో అని తెలియదు. అవును నా తండ్రి నీకిస్తని ఒప్పుకున్నాడు, కాదంటే నా తండ్రి ఇవాళ